ఏ విషయాన్నైనా తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు. సగం తెలిసి సగం తెలియకుండా వాదించే మూర్ఖుడికి చెప్పడం చాలా కష్టం. కానీ మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి పేరు నాన్నగారి కామెంట్ చూడండి. స్పోర్ట్స్ కోట 40వ ఆట బ్రిడ్జి పేకాట, దాన్ని కూడా వదల్లా. పేకాటలో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే అదొక క్వాలిఫికేషన్. పేరు నాన్నగారు చెప్తున్నటువంటి ఆ 40వ నెంబర్ ప్రాధాన్యత క్రీడ పేరు పేకాటో పబ్జీ గేమో కాదు, దాని పేరు బ్రిడ్జి గేము. నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగాలు కనుక నింపి ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా అనేది ఒకటి ఉంటుంది, ఆ స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జి గేమ్ అనేది ఒకటి ఉంటుంది అని తెలిసి ఉండేది. మేబీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు నింపే పని ఎప్పుడు చేయలేదు కాబట్టి ఆ స్పోర్ట్స్ కోటా గురించి, ఆ స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జి గేమ్ గురించి పేరు నాన్నగారికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ పేరు నాన్నగారు మీరు తెలుసుకోవాల్సిందంటే ఇది పేకాట కాదు, బ్రిడ్జి గేమ్. 1950 నుంచి ప్రపంచ మైండ్ గేమ్ పోటీల్లో ఈ క్రీడకు ప్రాధాన్యత ఉంది. 1960 నుంచి కూడా వరల్డ్ ఒలింపియాడ్ టీం దీన్ని గుర్తించింది. 2018లో జకర్తాలో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో ఈ బ్రిడ్జి గేమ్కి మెడల్ స్పోర్ట్గా గుర్తింపు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్రీడకి గుర్తింపు ఉంది. క్రికెట్కి ఎలాగైతే కప్పులు ఉంటాయో ఈ బ్రిడ్జి గేమ్కి కూడా వెనీస్ అనేటువంటి కప్పు ఉంది. ఆ కప్పును సాధించడం కోసం చాలామంది క్రీడాకారులు పోటీలు పడుతుంటారు. భారతదేశంలో కూడా ఈ క్రీడకి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఎలాగైతే క్రికెట్కి BCCI ఉందో అలాగే ఈ గేమ్కి కూడా బ్రిడ్జి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఆర్గనైజేషన్ ఉంది. ఇదంతా పేరు నాని గారికి తెలియకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నోటిఫికేషన్స్లో కూడా స్పోర్ట్స్ కోటాలో ఈ బ్రిడ్జి గేమ్కి ప్రయారిటీ ఉంది. ఎగ్జాంపుల్, ఈ మధ్యకాలంలో పోస్టర్ రిక్రూట్మెంట్ జరిగింది. ఆ పోస్టర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాలో 11వ నెంబర్ ప్రాధాన్యత కింద ఈ బ్రిడ్జి గేమ్కి ప్రయారిటీ ఇచ్చారు. అలాగే సౌత్ ఇండియా రైల్వే వాళ్ళు రిక్రూట్మెంట్ చేపట్టారు ఇటీవల, దాంట్లో కూడా స్పోర్ట్స్ కోటా ఉంది. ఈ స్పోర్ట్స్ కోటాలో 10వ నెంబర్ ప్రాధాన్యత కింద ఈ బ్రిడ్జి గేమ్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 10వ నెంబర్ 11వ నెంబర్ కింద ఈ బ్రిడ్జి గేమ్కి ప్రయారిటీ ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా 40వ నెంబర్కి తీసుకెళ్ళింది దాని ప్రయారిటీని. 40వ నెంబర్కి ప్రయారిటీని తీసుకెళ్లటం వల్లనే బ్రిడ్జి గేమ్ కింద ఏ క్రీడాకారుడు కూడా ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టుని దక్కించుకోలేకపోయాడేమో. ఇప్పుడు పేరు నాన్నగారు మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు బ్రిడ్జి గేమ్ కింద ఎవరూ టీచర్ పోస్ట్కి ఎంపిక కాలేదు. ఫస్ట్ ఆ విషయాన్ని పేరు నాన్నగారు తెలుసుకోవాలి. తర్వాత బ్రిడ్జి గేమ్ గురించి తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిది పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు.